ముమ్మర తనిఖీలు చేపడుతున్న ఆక్టోపస్. నెల్లూరులో పాగా వేసిన దొంగ నోట్ల ముఠా, కేటుగాళ్ల ఆట కట్టించిన పోలీసులు. నిత్యానంద కొత్త యాక్షన్ ప్లాన్, మరో మఠంపై కన్నేసిన సాములూరు. అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను, చీకట్లో మగ్గుతున్న లక్షలాది మంది. హైదరాబాద్ పై ముష్కరులు మళ్లీ పంజా విసరబోతున్నారా? అమాయకుల ప్రాణాన్ని బలి తీసుకునేందుకు పొంచి ఉన్నారా? రాష్ట్రానికి ఐబీ చేసిన హెచ్చరికలు అవుననే చెప్తున్నాయి. దీంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతా హై అలర్ట్ ప్రకటించారు. ఏకంగా ఆక్టోపస్ రంగంలోకి దిగి సిటీని అణువడున జల్లెడ పడుతోంది. హైదరాబాద్ పై ఉగ్ర పంజా, ఇంకా మానని దిల్ గాయం. మళ్లీ ఉన్మాద దాడికి ఉగ్రవాదుల కుట్ర. శివరాత్రి పండుగే టార్గెట్. హెచ్చరించిన ఐబీ. అటెన్షన్ ఆంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్ర, హరితాంధ్ర సాధ్యమో కాదో కానీ ఇప్పుడైతే రాష్ట్రం మాత్రం హై అలర్ట్ ఆంధ్రగా మారింది. ఫిబ్రవరి 21 దిల్సుఖ్ నగర్ పేలుడు నుంచి రాష్ట్రం ఇంకా తేరుకునే లేదు. ఇంతలోనే కేంద్ర నిఘా వర్గాల నుంచి పిడుగులాంటి వార్త. శివరాత్రి పండుగను టార్గెట్ చేసిన టెర్రరిస్టులు ఏపీలో మళ్లీ బాంబు దాడుకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా నిఘాను కట్టుదిట్టం చేశారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే హెచ్చరించిన పోలీసులు సిటీలో సోదాల సహా డెకాయి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఆక్టోపస్ సహా స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపారు. ఫిబ్రవరి 21 దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడుకు ముందే టెర్రర్ అటాక్ జరగవచ్చని రాష్ట్రాన్ని హెచ్చరించామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ముందే చెప్పిన బాంబు దాడుల్ని అరికట్టలేకపోయారని కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ ఈసారి ఐబీ హెచ్చరికలపై వెంటనే రియాక్ట్ అయ్యాయి. హోమ్ మినిస్టర్ సబితా, డీజీపీ దినేష్ రెడ్డి, లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఐబీ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులకు సూచించారు. చిన్న టెంపుల్ అయినా శివరాత్రికి చాలా మంది అక్కడ భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి అలాంటి సందర్భంలో ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉండొద్దని ఈ నిన్న మొన్న జరిగిన సంఘటన బేస్ చేసుకొని ఎలాంటి చిన్న దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రికాషన్స్ తీసుకోమని అధికారులను ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఈ పండుగ సందర్భంలో కూడా నాట్ ఓన్లీ హైదరాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టెంపుల్స్లో కూడా ప్రికాషన్స్ తీసుకోమని జరిగింది. ఆ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పుకార్లను నమ్మవద్దు. ఆలయాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు హోమ్ మినిస్టర్. అలాగే వ్యాపారులు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రజా భద్రతకు పూర్తి భరోసా ఇస్తామని టీవీ9తో చెప్పారామె. చెప్పడము అటు పైనుండి ఆదేశాలు రావడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎక్కడ ఏ చిన్న అలసత్వం ఉండకూడదు, ఎక్కడ ఏ చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రజల రక్షణే మన మొదటి ప్రాధాన్యత. దానికే ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజలకు భరోసా కల్పించాలి. ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం కాకుండా కావాల్సిన చర్యలని తీసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం. దిల్సుఖ్ నగర్ పేలుడు తర్వాత సిటీలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు లెక్కాపత్రం లేకుండా కేజీల కొద్ది బంగారం, కోట్ల నోట్ల కట్టలు దొరకడంతో విస్తుపోయారు. వాటి లెక్క తేల్చేలోపే తాజాగా ఐబీ అలర్ట్ అలారం మోగింది. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ ఏరియాల్లో అడుగడుగునా నిఘా పెంచారు. తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఐమాక్స్, లుంబిని పార్కుల్లో ఆక్టోపస్ టీం డెకాయి ఆపరేషన్ నిర్వహించాయి.
జంట పేరుల కేసులో పురోగతి ఉందన్న సిపి అనురాగ్ శర్మ సిటీలో హై అలర్ట్ కొనసాగుతోందని, నగరం నిఘా నీడలో ఉందన్నారు. విరివిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఆలయాల దగ్గర సెక్యూరిటీ పెంచాం, భద్రతకు ఢోకా లేదన్నారు ఆయన. ప్రజలు ఎలాంటి పుకార్లు నమ్మకూడదని అప్రమత్తంగా ఉండాలని కోరారు. పబ్లిక్ ని కూడా రూమర్స్ తోని అని భయపడొద్దు, దీంట్లో కొంచెం ఎక్కువ ఇది ఇవ్వకూడదు అని చెప్తున్నాము. అదేవిధంగా కొన్ని పబ్లిక్కి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్లో కొత్త పర్సన్స్ లొకాలిటీలో వస్తే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని, తర్వాత ఎవరైనా హౌస్ రెంట్ తీసుకుంటే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినారు, ఎప్పుడు నుంచి రెంట్ తీసుకున్నారు అని మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు సైబరాబాద్ సిపి ద్వారకా తిరుమలరావు. పూర్తిగా పోలీసు వాళ్ళే చేయాలనుకుంటాం, చాలా కష్టమైన విషయం. కాబట్టి పౌరులందరూ కూడాను ఒక మఫ్టీ పోలీసులా వ్యవహరించి అక్కడ ఏదైనా వాళ్ళ ప్రాంతంలో, ముఖ్యంగా జనసమ్మతమైన ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నా కానీ, లేదా ఏదైనా అనుమానాస్పదమైన వస్తువుల్ని వదిలేసి వెళ్ళిపోవటం అట్లా జరిగినట్లయితే ఒక చిన్న ఫోన్ కాల్ చేసి మా కంట్రోల్ రూమ్ కానీ మా అధికారులు ఎవరికైనా సరే సంబంధిత అధికారులకు తెలియజేసినా, లేదా అక్కడ దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళకి తెలియజేసినట్లయితే వెంటనే స్పందిస్తాము. శివరాత్రి టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికల క్రమంలో తిరుమల తిరుపతి, యాదగిరిగుట్ట, శ్రీశైలం, విజయవాడ, కాళహస్తి, కేసర వంటి శైవ క్షేత్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. రైలు మార్గాలపైన కూడా దృష్టి సారించారు. ఐబీ హెచ్చరికలతో రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రతి రైల్వే స్టేషన్లో మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పార్సిల్ సర్వీస్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. శివరాత్రితో చలి పత్తా లేకుండా పోతుందనుకుంటే ఐబీ హెచ్చరికలతో వెన్నులో వణుకు మొదలైంది. అయితే ఎలాంటి ఆందోళన అక్కర్లేదంటున్నారు పోలీసులు. అప్రమత్తంగా ఉండండి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇచ్చి సహకరించాలని కోరుతున్నారు. ₹1,00,000కు 3 లక్షలు ఇస్తామంటే ఎవరైనా ఎగిరిగంతేస్తారు. తీరా డబ్బులు తీసుకుని షాప్కి వెళ్తే గానీ అసలు విషయం నకిలీ నోట్లని తెలియదు. అటు తర్వాత పోలీసులు ఉతికి ఆరేస్తారు, కటకటాల వెనక్కి నెట్టేస్తారు. కూపీ లాగితే డొంక కదిలినట్టుగా నెల్లూరు పోలీసుల దొంగ నోట్ల ముఠా ఆట కట్టించారు. ఫేక్ నోట్స్ మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా దొంగ నోట్లే దర్శనమిస్తున్నాయి. చివరకు ఏటీఎంలో కూడా డబ్బులు డ్రా చేస్తే నమ్మకం లేకుండా పోతోంది. ఈ నల్ల మార్కెట్ దందా నగరాలకే పరిమితం కాలేదు, మారుమూల గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా సాగుతోంది. దొరికితే దొంగ, లేకపోతే దొర అన్నట్టు సాగుతున్న ఈ వ్యవహారాన్ని నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు. 2 ఖతర్నాక్గాళ్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఎస్కే హసన్ అలియాస్ మున్నా ఉరఫ్ అశోక్, సురేందర్ రెడ్డి అలియాస్ రాజారెడ్డిలు 2 నెల్లూరు వాసులే. వీరికి చదువు వంట పట్టకపోతే చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ ఎర్నింగ్ పై దృష్టి సారించారు. అమ్మాయికుల్ని టార్గెట్ చేసుకుని తమ బుట్టలో పడేసుకుంటారు. మాటల్లోకి దింపిన ఈ మోసగాళ్లు ₹1,00,000 అసలు కరెన్సీ ఇస్తే ₹3 లక్షల నకిలీ నోట్లు ఇస్తామంటారు. నమ్మకం కోసం తమ దగ్గర ఉన్న కొన్ని అసలు నోట్లను ముందుగా ఇచ్చి మార్కెట్లో మార్చుకోమంటారు. ఎటువంటి సమస్య లేకపోవడంతో పాపం అమాయక జనం ఈ దొంగ ముఠాకి ₹1,00,000 చెల్లిస్తారు. 2 రోజుల్లో నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి పత్తా లేకుండా పోతారు. చాలా రోజులుగా బురిడి కొట్టిస్తున్న వీరి పాపం పండింది. కడప జిల్లా రాజంపేటకు చెందిన అజయ్ కుమార్ రెడ్డిని నకిలీ నోట్లతో మోసం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ తోడు దొంగలపై ఓ లుక్కేశారు. జనం నుంచి కుట్టేసిన డబ్బుతో ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు పట్టేశారు. కాకి మార్కు ట్రీట్మెంట్ తో నేరాన్ని ఒప్పుకున్నారు. ఎవరో కొత్తగా పరిచయమైన మనుషుల మాటలేని మీకేదో ₹1,00,000కి 3 లక్షలు ఇస్తానంటే, ఈ ₹1,00,000కి మనకు 3 లక్షలు ఇస్తున్నారంటే ఆ 3 లక్షల రూపాయలు మన మీద దేనికి ఇస్తున్నారు? ఆ 3 లక్షల రూపాయలు వాడే వాడుకుంటాడు కదా అనే ఒక ప్రశ్న వేసుకోండి. ఈ మోసపూర్వమైన మాటలు వినబాకండి. మెయిన్గా ఈ గ్రామీణ ప్రజలకు నేను చెప్పేదంటే, ఇట్లాంటి మాయ మాటలు చెప్పిన ఏదైనా కూడా సమాచారం మీకు తెలిసి మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ ఏదైనా సమాచారం తెలిసినప్పుడు
పోలీసు పరంగా మా నోటీసులు పెట్టండి. అసలు నోట్లిస్తే ఎక్కువ మొత్తంలో అచ్చుగుద్దినట్టుండే నకిలీ నోట్లిస్తామని చెప్పే అపరిచితుల మాటలు విని మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నిత్యానందం మళ్లీ నిద్రలేశాడు. మహాకుంభమేళాలో భక్తులతో రచ్చ చేసిన సాములూరు కర్ణాటకలో మళ్లీ పని మొదలు పెట్టాడు. ఎంతో పురాతనమైన పవిత్రంగా భావించే మఠంపై కన్నేశాడు. ఆ మఠం ఆస్తిని కొట్టేసేందుకు పెద్ద ప్లాన్ వేశాడు. అయితే ఎప్పట్లాగే ప్రజలు నిత్యానందను పొమ్మంటుంటే ఆయన మాత్రం ఛాన్స్ వదలకుండా దాన్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నిత్యానంద మళ్లీ వచ్చేశాడు. కొత్త ఆపరేషన్ ను మొదలు పెట్టాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. ఇందులో భాగంగానే కర్ణాటకలోని మరో మఠంపై కన్నేశాడు. You already committed to me that you are going to go to the Bagalkot Mutt and take the responsibility. How are you then committing this? లక్షల కోట్ల సంపద కొల్లగొట్టడానికి ప్లాన్ వేశాడు. బిడిది ప్లస్ ఉత్తర కర్ణాటక. నిత్యానంద ఆపరేషన్ 2013. ఇంతకీ నిత్యానంద ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ప్రజలు నిత్యానందను మళ్లీ విశ్వసిస్తారా? ఆపరేషన్ 2013 ఇది నిత్యానంద కొత్త యాక్షన్ ప్లాన్. 2 ఏళ్ల నుండి సమస్యలు చుట్టుముడుతుండటంతో కొత్త ఏడాదిలో నిత్యానంద కొత్తగా మరో యాక్షన్ ప్లాన్ రెడీ చేశాడు. పోయిన తన ప్రభావాన్ని వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఇంతకీ నిత్యానంద యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్రజలు నిత్యానందకు ఈసారైనా వెల్కమ్ చెబుతారా? ఒకటి 2 3 కాదు, 400 కోట్లు. ఏకంగా 400 కోట్లు. నిత్యానంద టార్గెట్ 400 కోట్ల రూపాయలు. అవును, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. అల్లా తప్ప వ్యవహారం కాదు. ఇది నిత్యానంద స్టైల్. గతంలో అదే చేశాడు, ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాడు. చెన్నై, మదురై, బెంగళూరు, బిడిది, లండన్ ఇలా ఎక్కడ వీలైతే అక్కడ మఠాలు పెట్టేసిన నిత్యానంద మళ్లీ తన సామ్రాజ్యాన్ని విస్తరించే పని మొదలు పెట్టాడు. తన ఖాతాలో కొత్త మఠాలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే కర్ణాటకలోని అత్యంత ప్రాచీనమైన మఠాన్ని తన చేజిక్కించుకునేందుకు ప్లాన్ వేశాడు నిత్యానంద. ఉత్తర కర్ణాటకలోని మఠాలలో ప్రముఖమైనదిగా భావించే మహాలింగేశ్వర మఠంపై నిత్యానంద కన్నుపడింది. మహాలింగేశ్వర మఠానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. బాగల్కోట్ మహాలింగేశ్వర మఠాలు కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో మొత్తం 11 శాఖలుగా ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 700 ఎకరాలకు పైగా భూములతో పాటు బంగారు ఆభరణాలు, కట్టడాలు ఉన్నాయి. వీటన్నిటి విలువ దాదాపు 300 నుంచి 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మఠానికి పీఠాధిపతి అవడం ద్వారా మొత్తం 400 కోట్లను కొల్లగొట్టాలన్నది నిత్యానంద ప్లాన్. అందుకే తన భక్తులతో మంతనాలు చేశాడు. కొత్త ఏడాదిలో 3 నెలలు పక్కాగా ప్లాన్ చేసి ఆపరేషన్ 2013 స్టార్ట్ చేశాడు. మహాలింగేశ్వర మఠం పీఠాధిపతిని తన బిడిది మఠానికి ఆహ్వానించి అక్కడి నుంచే తన పథకం అమలు చేశాడు. శివరాత్రిలోగా మహాలింగేశ్వర మఠాన్ని చేజిక్కించుకోవాలన్నది ప్లాన్. దీనితో పాటు బెలగావ్ జిల్లాలోని అధనీయ మఠంపై కూడా నిత్యానంద కన్నేసినట్టు సమాచారం.
ఆపరేషన్ 2013 ద్వారా కర్ణాటకలోని పోయిన తన ఇమేజ్ ని మళ్లీ పెంచుకోవాలన్నది నిత్యానంద ప్లాన్. ఈ ఆపరేషన్ లో కొత్త మఠాలను తన బిడిది ఆశ్రమంలో కలుపుకోవాలని చూస్తున్నాడు. You already committed to me that you are going to go to the Bagalkot Mutt and take the responsibility. Suffer because of this mutt. Anybody thinks like that, please leave. బిడిదిలో ఇప్పటివరకు నిత్యానంద అడుగు పెట్టే పరిస్థితి లేదు. అందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం లాంటివి చేసి వారి విశ్వాసాన్ని పొందేందుకు నిత్యానంద ఆపరేషన్ 2013 ని మొదలుపెట్టాడు. Nityananda Family Cooperative Society Limited, enriching the members to uplift their economic status and through various business opportunities by obtaining grants from government and also funding various projects such as building temple and ashram. పద్ధతుల విషయంలోనూ మహాలింగేశ్వర మఠానికి చాలా చరిత్రే ఉంది. 1956 నుండి రాజేంద్ర మహాస్వామి దీనికి పీఠాధిపతులుగా ఉన్నారు. సర్వధర్మ సమన్వయం అనే మంత్రాన్ని పాటించే ఈ మఠంలో చాలా కాలంగా లింగాయత కులానికి చెందిన వారే ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్నారు. నిత్యానంద శైవ వల్లలార్ కులానికి చెందినవాడని, తమ మఠానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలుపెట్టారు. గతంలో ఇలానే మధురై ఆశ్రమం పీఠాధిపత్యాన్ని చేజిక్కించుకుందామని నిత్యానంద వేసిన ప్లాన్ పూర్తిగా రివర్స్ అయింది. తమిళ తంబీలు నిత్యానందను దాదాపు తరిమినంత పనిచేశారు. ఇక ఇప్పుడైనా నిత్యానంద యాక్షన్ ప్లాన్ 2013 సక్సెస్ అవుతుందా? చూడాలి.